బ్లౌజ్కి హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రంట్ సైడ్ లోతు తీసినప్పుడు కత్తెతో చిన్న మార్క్ అనేది చేసుకోవాలి. తర్వాత బ్లౌజు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కడైతే జాయింట్ చేస్తామో అక్కడ హ్యాండ్స్ మధ్య భాగాన్ని పెట్టి ముందు బ్యాక్ సైడ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఇలా స్టిచ్ చేసినప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ అనేది కింద ఉంటుంది, హ్యాండ్ పైన ఉంటుంది. ఇప్పుడు తర్వాత వీడియోలో చూపించినట్టు రివర్స్ చేయండి. ఇలా రివర్స్ చేస్తే హ్యాండ్ అనేది కిందకు వస్తుంది, ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వస్తుంది. ఇలా ఫ్రంట్ సైడ్ భాగాన్ని కూడా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పావించి ఖర్చుతో ఒకటే కుట్టు వేసేయాలి. ఇలా వేసుకుంటే హ్యాండ్స్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.